పల్లబురుసు ఇది ఒక సినిమా పేరు. ఈ సినిమా ఆగస్టు 14కి అయితే రిలీజ్ అవుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అయితే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసిళ్ళు. ఈ సినిమా కోసం ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిళ్ళు. ఒక బొమ్మ బురుసు పట్టుకొని జర అటు ఇటు కొన్ని ఫోటోలు అయితే రిలీజ్ చేసిళ్ళు. ఇవాళ అయితే ఇక ఇది సినిమానే ఈ ప్రాపర్ సినిమా రిలీజ్ చేస్తాను. ఆగస్టు 14 తారీఖు 2026 రోజున థియేటర్స్లలో రిలీజ్ చేస్తానమని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసిళ్ళు. ఇక ఇడుపు కాగితం విషయంలో ఏమైతే జరిగిందో ఈ ఏడుపు కొట్టోళ్ళందరూ మళ్ళీ ఈ సినిమా మీద కూడా గదే ఏడుతాళ్ళు. ఇక ఎవడన్నా బాగుపడితే ఏడతారు కదా, గదే ఏడుపు, ఈ ఏడుపు ఒడతలేదు ఇలా ఏడుపు పాడుగాను. ఎట్లయితే ఇడుపు కాగితం సినిమా విషయంలో ఇడుపు కాగితం అంటే ఏంటిదని ఏడ్చుడు స్టార్ట్ చేసిళ్ళు కదా, సేమ్ అట్లనే ఇక పల్లబుడ్స్ అంటే ఏంటిది, పల్లబుడ్స్ అంటే ఏంటిది అని స్టార్ట్ చేసిళ్ళు. వీళ్ళకేం తెలియదు, ఎడ్డోళ్ళు కదా, ఏడుపు కొట్టోళ్ళు కదా. ఇక బురుస అంటే ఏంటిదంటే, బురుస అంటే బ్రష్. ఇది పళ్ళు తోమితే పళ్ళ బురుస అవుతుంది, రంగు వేసుకుంటే రంగు వేసుకునే బురుస అవుతుంది. గంతే, బురుస అంటే బ్రష్. అర్థమైంది కదా. మీకే చెప్తానా, ఏడవకుళ్ళిరా, బాగుపడ్డోళ్ళని చూసి ఏడవద్దు. మీరు ఏడిసి ఏడిసి మీరు బాగుపడతలేరు, మీరు ఏడతాలని నాకు రంది అవుతుంది. జర బాగుపడుల్లి. పళ్ళ బురుస అంటే పళ్ళు తోముకునే బ్రష్, బురుసు అంటే బ్రష్. సరేనా? థ్యాంక్ యూ.